తింటా ఎవరు ఒకటి దుబాయ్ పోలేదు నాన్న కూడా ఒక్కటి దుబాయ్ పోయి అయినాక నేనేం చేసిన ఇక నేను పటేల్ మల్లెడికి కలవైనా ఫోన్ చేసింది అర్ధరాత్రి 12 కొట్టాక మా ఆయన ఇంకెవరు చేస్తారు ఇక ఫోన్ చేసినాక నేను ఒక దుబాయ్ చీర పంపుకోవాలని వల్ల చీర పంపమన్నాక పంపిండు దాన్ని తీసుకెళ్ళి ఇక పక్కన పండుగ దగ్గరికి రానే వచ్చింది ఎవరో ఒకరు దుబాయ్ ఒక బాయ్ ఒకటి ఒక్కరు దుబాయ్ పోయి నేను అందరి ముందటిగా నేను దుబాయ్ చీర కట్టుకుంటాను అదే మళ్ళీ కూడా పక్క వచ్చి కొంకణ వాడేసి ఇంటికి వచ్చి ఇప్పుడు అప్పుడప్పుడు 3 డబ్బాలు వస్తాను తాను చేసిన 3 డబ్బాలు కలిసిందట అది నడిచేది తడవపోతుంది కట్టున్నాయి సంవత్సరాలకు నువ్వు పెట్టున్నాయి అది నేనేం చేసిన ఇక లోపల పోయి చీర తీసి చూసే వరకల్లా ఎర్రటి శంకుల చీర దగ్గర వస్తుంది నా చుట్టూ జరగదట్టుంది చీరకు ఇక ఆయన నేనేం చేసినట్టు నిప్పి చూసే వరకల్లా నేను కట్టుకునేదేమో గోచి చీర పాడైంది అటు పంపింది పోరు సార్ చీర ఓరావులా భగవంతా దేవుడా ఏం చేయాలి ఎక్కడ పోవాలని చెప్పినాం అది సింగెత్తే కొంగంత లేదు కొంగెత్తే సింగంత లేదు కానీ ఇల్లు అటు 4 దిక్కులు చూసే వరకల్లా మా అత్తలని ఏమంటే పాత నిలక మంచం అత్తలు లంజ అంటే అరే అంశమంత్రాలు అవుతారు నేర్చుకోండి మీరంతా ఇటు నేర్చుకోమా రేపటి నుంచి మీ అత్తల్ని కట్టినాయి అను అత్తలు లంజ అంటే ఉప్పుతారే అంటే మేము అక్కడ ఊరుకుంటాం కాబట్టి పోస్తాం చాయ్ చాయ్ అయితే ఇక నేను ఆ నుక్కతాడు అయితే మంచిగా కనబడ్డది నుక్కతాడు పట్టపట్ట పట్టపట్ట తెంపిన లోపల సింగుకు ముడేసిన ఇక మీదికెళ్ళి కొంగెత్త చూడు ఆ స్వామి రంగం రామకృష్ణపురం మొత్తం ఊరుతుంది కొంగ అయితే ఎక్కదక్క పెట్టిన అది అందుతేనే అందపోతే లోపలికి కనిపించదు ఇక నేను ఆయన నురగతాడు ముడేయాక ఇక మా అత్త కిటికీలకి వెళ్ళి చూసింది ఇక నేనేం చేసిన చీర అయితే కొంగ అయితే పదవతి చేసుకుని అనుకున్న మనసులో అనుకోని ఇక నగలు పెట్టుకున్న 3 పుల్లలు ఎర్రల పుల్లలు పక్క పుల్లలు పిన్నీసులు అన్ని తీర్ల సొమ్ములు పెట్టుకొని ఇక బతుకమ్మని నెత్తిలో పెట్టుకొని టింగు టిక్కు టింగు టిక్కు టింగు టిక్కు టింగు టిక్కు అనుకుంటే బతుకమ్మ పాట కలిగి రాడేస్తుంది అంత మంచిగా ఉంటుంది కానీ అదొక్కటి మంచిగా పాడుగా ఎవరన్నా కొద్దిగా కొత్తగా చీర కట్టుకొని నగలు పెట్టుకొని కనబడితే పిల్ల ఒక పాట పడుతుంది పిల్ల ఒక పాట పడుతుంది మందిలో మనం అందిస్తాం దానికి పాట రాని రాకపోతే ఇక నాకన్నా 10 సైడ్ సుగుణమంతా ఉండి పిల్ల పిల్ల ఎప్పుడు మీ అత్తనే వాడుతున్నావు ఇలా పడే సార్ నువ్వు వాడికి ఏందో దుబాయ్ చీర కట్టుకున్నావు అన్న నేను వాడపోతే ఇక అయితే తీరేమో ఉంటావు దుబాయ్ చీరకు వాళ్ళు ఉంటుందా ఉండదని చెప్పి నేనేం చేసిన పాట ముందర వేసుకున్నా వచ్చినప్పుడే మా అత్తలు అంటే కళ్ళు పక్కవని అబ్బా నా కోడల్ని నన్ను కాదని నా పెద్ద మనిషి నా పెత్తనం కింద పెట్టి నన్ను కాదని పాట పాడుతుంది అనుకున్నది మనసు లోపల అనుకొని పక్క పంట వచ్చి తప్పట్ల సప్పుడు కలిపి చెవులో మూత పెట్టి నాతో ఏమైనా పాట పాడుతుంది ఏర్పడింది పగలు కథాడు ఉయ్యాలో పిల్లలే కొడగా ఉయ్యాలో అనుకున్నా ఇక ఎట్లయితే గట్లయితుందని ఇంకా కొద్దిగా గట్టిగా గుంజి నడుపు ఎక్కి నాతో నేనేమని పాట పాడుతున్నా ఏర్పాటు మీరేనే కాదే నువ్వు మీద పోసిన తలకాయ
కప్పుకుంటున్నావు కింద ఎక్కడేమో నేను అట్లా కప్పుకుంటే ఆయన చూసే చూస్తాడు చూడాలి అయితే ఇంత మంది లోపల ఈ సింగిటేసే వరకు ఈ కొంగ అటేసే వరకు వీళ్ళంతా నా మొఖం చూస్తారు. మొఖం చూసి ఏమంటారు? అయ్యో పలానల్ల కోడలడనుల్లా చీర కట్టుకుంటే గిట్ల సింగారం పడని గిట్లకి మందులు ఇచ్చిపోతారు పేర్లు పెడతారు. నిండా తలకాయ చూసుకున్నాం అనుకో అందుకని అడుగు చూసుకున్నా మరి పోలవని చెప్పి బావనైనా అప్పుడే చెప్పవు నేను గట్టాను తప్పుడే అంబారు నోట్ల అంబారు పోతుంది అనుకుంటున్నా పాట తర్వాత గట్టాను నేను నీకు ఇచ్చిన మొప్పు నీకు అప్ప చెప్పుకునే గట్టాను చెవుల్లో చెప్పు కొలిపినా ఏమో నాకైతే వేరే అనిపించింది అని చెప్పి బామరైనా ఏనాడు మనగా గిదా గిద గిద కన్న తల్లి సుశీల రాని మాడి కట్టి వందనాలు పెట్టి దాపల తిరిగి దండాలు పెట్టి నువ్వు నిన్న మొన్నట్లకి ఎందుకున్నావమ్మా నీ నడికే వేరైంది నీ చూపే వేరైంది నీ పాటే వేరైందమ్మా రామకృష్ణపురం కాడ నీకు ఇచ్చిన డేంజర్ డేంజర్ చెవికి సీరిచ్చిర్రవ్వా నీ రూపు చూస్తే నీ నడక చూస్తే కింద సన్నము మీద సన్నము నట్టు గౌన్లో నీటి చెట్టుకు అవ్వా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నట్టు దాసి దాసి నేను 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 వస్తున్నా నీళ్ళు అంటే మేము అందరం పోసుకుంటలేము పొద్దుగాలు వేస్తే పొద్దుకు 3 సార్లు మాకు 3 సార్లు తానం ఎండాకాలం నువ్వు చల్లగా దాసి నేను 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 ప్రెగ్నెంట్ అయినా వాడికి ఏసీ వేసి కూకున్నది నువ్వు పెగ్గుల అసలు నేనేమో మహిళా సంఘానికి ప్రెసిడెంట్ రామకృష్ణపురం కాడ నేను పిల్ల సంఘానికి ప్రెసిడెంట్ నా కొడుకేమో తిరిగి వస్తు సంఘానికి ప్రెసిడెంట్ నా మొగుడేమో తాగి వస్తు సంఘానికి ప్రెసిడెంట్ నువ్వు ఏ సంఘానికి ప్రెసిడెంట్ దాసి దాసి నేను పొట్టతోనున్నా పొట్టతో మరి ఏం చేస్తారు నాకు ఏర్పాటు విధంగానే దొరుకుతాను నాకు ఏర్పాటు యూరియా పొటాసు గంటగొల్ని కలిపి గాలికి పోతే నేను అంటున్నా నెలలో తప్పిన ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ జూన్ జూలై ఆగస్టు అగో మొన్న కరోనా వచ్చిపోలేమా ఏం సింగారు మాట్లాడతావా ఏడు మేడల్ల బలక బలక మెద్దల భ్రమణాల మేడల్లా కన్నదల్లి చూసిల రాని ఏడుగురు
తల్లి చూడడానికి కన్నతల్లి 9 గడియలు రెండంగా ఎరుగల పుణ్యాల 9 గడియలు అన్నారు ఈనాడు బాబాల 7 9 నెలలమ్మా కడుపులో బాల పిన్నైతేరా కడుపులో బాల పిన్నైతేరా బిడ్డ పుట్టినాక నా తల్లి 3 గడియలు మూర్తలు చెందింది ఆ తల్లి సుశీల రాని గడియల్ల గంటల వంటవాడి ఇళ్ళ కాని కూత పెట్టంగా 7 దాసులు కళ్ళ చూసి మన తులసాని గర్భముల కొడుకో బిడ్డ జలిపించింది అని అటువంటి కలిగేది మేడలకు చేరవచ్చిరి బిడ్డను చేరవచ్చిరి ఆ బిడ్డను కడిగి గాలిచ్చి అయ్యలాల వదవండి ఆయన పిల్ల ఉంటే వరదక్క నూనెక్క వాడరు కానింట పిల్ల ఉంటే కడముద్ద నీళ్ళెక్క వద్దరాడా కడిగి గాలిచ్చి వంటతో పాడవాడి వడవంటి కళ్ళ బిడ్డ నుంచి కనతల్లి చేతులు పెట్టిరమ్మా కన్న తల్లి సుశీల రాని బిడ్డను చూడకుండా సంబరపడుతుంది సంతోషపడుతున్నది సంబరపడే గడియలో ఆనాటి కాలం నాడు వరవించిన శంకరుడు ఏమన్నాడమ్మా అమ్మా సుశీల రాని నీ గర్భాన బిడ్డ పుట్టినాక 3 గడియల నీ పానం పోద్ది నీ కన్న బిడ్డకు వాసి వడవంటి ఏమలో రమ్మని చెప్పిండు సంగమయ్య చూడండి అమ్మా ఆ కన్న తల్లి సుశీల రాణి బిడ్డను చేద పట్టుకొని ఆ తల్లికి ధనమాల కట్టుకొని ఆ బిడ్డకు వడవంటి సనపూరి ఇచ్చి ఆ తొట్టల్ల బిడ్డను వండ పెట్టరా అమ్మా ఆ బుక్కడంతా అన్నం వేసుకొని అన్నము తింటానికి ఆ తల్లి బంగారు పల్లెము లోపల 5 బుక్కలు అన్నం వేసుకున్నదమ్మా ఆ తొల బుక్క ఎత్తి నోట పెట్టంగా దూరము లేడు శంకరుడు శివరాకెళ్ళి శివన్న గుట్టదిరా 7 యముల తోలిచ్చి ఏమిరా యమధర్మరాజా కన్న తల్లి సుశీల రానికి కన్న బిడ్డకు మాపి కట్టకుండా భర్తకు మాపి కన్న పిల్లగళ్ళకు మాపి తినకత్తానికి పండ మత్తానికి మాపి ఎవరో ఒకరికి రమ్మన్నడమ్మా 7 యములు వచ్చినా కన్న తల్లి తండ్రి గుండు కడుతున్నారే అమ్మా ఎవరు రాబో దేవుడా కన్న తల్లి ఓ దేవుడా తల్లితో తీలరాని కన్న తల్లి చూడండి అమ్మలారా ఆ తొల బుక్క ఎత్తవన్నా ఆ బుక్క దారి కిందవడన్నా ఆ 7 ఎవరు దండలు గుంజు కడుతున్నారే అమ్మా నారాయణుడా నారాయణ తల్లితో తీలరాని అమ్మారా ఓ దేవుడా బిడ్డ బంగారమా బిడ్డ బంగారమా పోతున్న బిడ్డ నా బిడ్డరా నా బిడ్డరా రతగాలేదు నా బిడ్డరా ఓ బిడ్డో ఎన్ని గుళ్ళలు వేగుళ్ళ కన్నదే విద్య
నేను గురి ఎన్నుకుంటే నోచుకోలే బిడ్డో నేను బందిన మొక్కల అన్న బిడ్డ భవతోని వెంచుకొని నోచుకోలేదే బిడ్డ ఓ బిడ్డ నా బాణ వెళ్ళిపోతున్నది నా దీని వెళ్ళిపోతుంది బిడ్డో రేపటి కల్లనే బిడ్డ ఇంత నువ్వు పెరిగినాక బిడ్డో నువ్వు వాళ్ళ కట్టు పొన్న పోతేనే నా బిడ్డ రావే బిడ్డ రావే బిడ్డ రేపటి కల్లా పిల్ల పొన్న బిడ్డ బిడ్డ కూడా పిల్ల పొల్ల పోతే కుక్కు అలుగుతారు మామ నిల్ల పొల్ల పోతే బట్ట అలుగుతారు లేని పిల్లలు ఏదైనా పిల్ల కొనడు ఎత్తి కొల్ల చేతులు అవుతావా బిడ్డ రేపటి కల్లరే విద్య నీకు ఆకలైనప్పుడే విద్య నీకు శనివాయే వలివ్వండే విద్య నీకు మాడ గుండి ఏడతావా విద్య నీకు మాడకేవలంటేరా విద్య ఓ విద్య నేను నేను కల్లగాలి విద్య నీ రాతగలలేదు విద్యో పొద్దు కొట్టే కాడ నవ్వులో విద్య నీకు ఎన్నడ పొద్దుకు కానీ ఎన్నడ తెల్లారలే విద్య నాకొక్క కొడుకు నా కొడుకు తోడ బిడ్డగా ఉన్నాను నేను ముడగలిగుండవలేదు బిడ్డ నేను మొక్కలు దేవుడలేదే రా బిడ్డ తల్లి రాని అవారా అన్న తల్లి సూతీలు రాని బిడ్డ వీరవాణి ఎన్ని జీవనాలు పోయి అతో దిగు దక్కుతున్నవరా కన్న తల్లి భరతని విరుచుకొని భువనారా సూర్యేంద్ర మహారాజ మన బిడ్డ ఉన్నది నాదో చాలుకుంటే పుణ్యము నాదా చంపుకుంటే పాపము నాదా ఎత్తెత్త పుణ్యము నాదా ఎత్తెత్త పాపము ఎత్తుకుంటే పుణ్యమే రాదా మనది చిన్ననాడు చిలికల దండనే రాదా పడుతున్నాడు బయరాడ దండనే రాదా తిరుదండ వాసిపోతుందనే రాదా అయ్యి రాదా రావే రాదా పోతా ఉన్నా పోతా ఉన్నా రేపటి కల్లనాదా ఏ మానవుడే కాని ఏ మానవరాలే కాని నాదో ఆ కొంతమంది అంటారే అమ్మా కని గొడ్డళ్ళు కొంతమంది కనే గొడ్డళ్ళు కొంతమంది అయితేరే అమ్మా కని గొడ్డళ్ళు అంటే కన్న తల్లి తల్లి ముంగడ కన్న కొడుకుల పానం పోతే కన్న బిడ్డల పానం పోతే కని గొడ్డళ్ళు అంటారే అమ్మా కనగ గొడ్డళ్ళు అంటారా ఆ పుట్టు గొడ్డలు కనగ గొడ్డలు అంటదే అమ్మా కన్న తల్లి ప్రారంభంగా కన్న తల్లితో తీర రాని కలకల కాకి దూరమవుతున్నదమ్మా మరి వల్ల ఈ రోజు లోపల మరి అటువంటి రామకృష్ణాపురం గ్రామం లోపల మరి దయాల వారి సంస్థానం లోపల ఆత్మగల్ల జగ్గయ్య పానం మానవుడు మని ఉండంగా రాజ్యము నాది దేశము నాది పన్నులాలు నాది పమత్రాయి కొడుకులు బిడ్డలు మనములు మనమరాలు నా వాళ్ళంటారే అమ్మా జగ్గయ్య ప్రారంభము ఎంజాది కచ్చిందా బంగారం అది కచ్చిందా హీర సిరిమంతం అది కచ్చిందా ఆగుడు గోగులు వచ్చోడు బంగులు అలపమత్తులు అది కచ్చినాయి అమ్మా తండ్రిగల్ల జగ్గయ్య పానం హో బావా కనక లక్ష్మి బావ నేను మోతున్న బావా నా రుణం తీరుతుంది బావా నా బాకి తీరుతున్నదే బావా నాడు బావా
పాయజాల దండ దండవాసి బాబా వెళ్ళిపోతా ఉన్నా వెళ్ళిపోతున్నా అన్న చేతులు పెరగకూడదు బాబు నీ చేతులు పెడుతున్నలే బాబా నా మెడకున్న బాబా నీ మెడ చేస్తున్నలే బాబా మనకిద్దరు పిల్లలే బాబా మన కొడుకు బయలువే బాబా మన బిడ్డ బయలువే బాబా కొడుకాలయ్యా నేను వెళ్ళిపోతున్నరా కొడుకు నార్ల బలి ఇరుతున్నది రా కొడుక నా బాగి ఇరుతున్నది రా అయ్యాగా కొడుకరా రా కొడుక నా కొడుక ఒక్క కొడుకమని రా కొడుకు నువ్వు వల్ల వేసి చాలుకున్న రా కొడుకు అది నమ్మలేదు రా కొడుకు నా కొడుకు బతకాలని రా నా బిడ్డ బతకాలని కొడుకు నేను కాయ కష్టము చేసి కొన్నర కొడుకు కొన్నర కొడుక కాయ కష్టం చేసి కొన్నరా కొడుకు నా చేతుల వరకు నీ చేతులు పెడుతున్నరా కొడుక అయ్యో పొడలానే పొడలా పొడలారే పొడలా ఇక నేను పోతున్నదే ఇదో ఇక నేను ఉన్నదాడు ఇదో ఏదన్న పడిపోయి ఇంటికి వద్దనే నా విధాగా నీ కొడుకు ఎత్తుకోని విధా నా వరవడాలు విధో నేను సమరపడ్డాడు విధో రామయ్య నారాయణ సెంబతోడు సెంబల్ని పండేడు బంగల్లాలు వాడి బిడ్డ రాకొడుకో నేను పోతున్నాను నా కొడుకో నా బాబు మాట్లాడు రా మత్తగెళ్ళకపోతే ఆడవిల్లైనా
పాలనాడు నా బిడ్డ ఇంటికి వచ్చిన్నాడు ఒరి పుడకాయల్లయ్యా ఓ కోడలా నా బిడ్డని ఏదల్ల మాటంటే ఆ గిరగిర గిరిగిరాడు మీద కట్టి నా కోడ చూసుకుని నా బిడ్డ ఎట్టదే కోడలా అడవిల్లయ్యా చెప్పకుండా ఏ పండుగైనా చెప్పుకు వచ్చేటోళ్ళు ఆడవిల్లు చెప్పకుండా వచ్చేది ఆ రాజుకొక్కసారి అన్న ఎల్లే అనుబంధం రక్ష బంధం అంటే రాకింద పండుగ నాడు నా బిడ్డ 5 రూపాయలు దాకిడి పట్టుకొని ఇంటికి వచ్చిన్నాడు కొడుక నిన్ను ముడుతున్న వ్యక్తిలో నీ నొట్టికి పొట్టు పెట్టి ఈ నోటి చక్కెర పోతే నీకు రాకిడి కట్టిన్నాడు కొడుకు నీకు ఎల్లో వాట ఉంటే కొడుక అంతకెళ్ళకపోతే ఈ పండుగ నాడు ఎల్లుతలే చెల్లే నువ్వు మళ్ళొచ్చే పండుగ సీనతార వేస్తాను నా చెల్లను ఈ బిడ్డను ఆడలోడు రాబడుక అందుకే అంటారు ఆనాటి కాలవాణి ఆనాటికని ఈనాటికైనా అమ్మలారా పుట్టింది ఆడబిడ్డ కోరుకుంటది అమ్మగారి ఇంటి కాడ పనుల పనులు జరగాలని కోరుకుంటుందమ్మా 12 పండుగల్లో పనులు చీర ఇక్కడ దొరకని కోరుకుంటూ ఏ ఆడబిడ్డ అయినా కానీ ఆడపిల్లలచ్చి అమ్మగారి ఇంటి కాడ ఏ అన్నగాని ఏ తమ్ముడు గాని 5 రూపాయలు చేతులు పెడితే 5 రూపాయలకు 5 రూపాయలు తోడేసుకొని ఆ పోయేత వల్ల గాజులు పెట్టించుకొని పోయి అత్తగారి ఇంటి కాడ పనికేర కాడలా అమ్మ ఆ పనికేర కాడ కలవేల కాడ పొయ్య వేల కాడ ఏ కాదు కల్లో అంటే కాదు కల్లో అంటే ఆ కాదు కల్లో అన్నప్పుడల్లా మా అన్నగారు పెట్టింది కాదులు మా అమ్మగారు పెట్టింది కాదులు అని 10 మందికి చెప్పుకుంటారే అమ్మా ఆ గానాలు అటువంటి కన్న తల్లి సుఖిల రాని భర్తకు బుద్ధులు గానాలు చెప్పుతుంది ఆ పుట్టిన బిడ్డలు తీసి భర్త చేత పెడుతున్నదమ్మా ఆ కన్న తల్లి సుఖీల రాని అటువంటి కలకల 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 కాకి శోకం తీస్తున్నది అయ్యో రామ పరమాత్మ నేను బిడ్డ నేను పోతున్న బిడ్డ నా పాన వెళ్ళిపోతున్నా దీని వెళ్ళిపోతున్నా కాలుకుంటే పుణ్యము సంపుకుంటే పాపం ఎత్తెత్తే పాపము ఎత్తెత్తు అటువంటి ఎత్తుకుంటే పుణ్యము భావనాథ సూర్యేంద్ర మహారాజా కొమ్మారు అడవని భర్త చేతులు పెట్టిందమ్మా భర్త పాదాల కాడ పాన పెడుతున్నది ఆ కన్న తల్లి ప్రాణం వెళ్ళిపోయిన ఓరే ఆ పాన పొంగగా తల్లి సుశీల రాని అవ్వరారా అయ్యల్లది ఏమన్నరా అవ్వరారా కన్నవారి పేరు పెట్టి ఎల్లోకి విత్తరాని సుశీల రాని కన్న బిడ్డ పేరు పెట్టుకొని కన్న ముత్తన అని శివుని వరాలని సక్కని కన్న నా బిడ్డ సంజీవరాని పేరు పెట్టుకున్నది సంజీవరాని పేరు పెట్టుకొని అన్నాడు అటువంటి కన్న తల్లి ప్రాణం వెళ్ళిపోయిన ఓలే ఆ కన్న తల్లి ప్రాణం వెళ్ళనాడు ఏందో రాజా సూర్యేంద్ర వారాలవ్వా భార్యాశతం మీద అడ్డులేదమ్మా ఏడవోది బామా ఏమి గడ్డ వచ్చే బామా ఎల్ల దండవాది వెళ్ళిపోది బాము ఏ తిరుమల చేసుకున్న పాపము ఈ తిరుమల జరిగేసింది బామా ఏల తిరుమలలో ఎంతమంది భార్యకు భర్తలు బాపిన బామా భార్యశతం మీద వాడి అమ్మా సూర్యేంద్ర మహారాజు కలకల కలకల కాకి శోకం చేస్తున్నమ్మా శుద్ధ పొందన కాడ శుద్ధ పొందన కాడ పన్న సత్తు తిన్నట్టాయన నా మనసు సంతోషం అనిపించరా నా మనసు సంతోషం అనిపించరా బాబా నువ్వు ఎంత చక్కగా నా మనసు సంతోషం అనిపించరా నువ్వు ఎంత చక్కగా అమ్మా నిన్ను ఏ దేవుడు
చక్కని నిన్ను ఏ దేవుడు రాబెరా ఇద్దరు ఏది బంగారు ఇయాలకి ఎంత ఇయాల ఒక్కళ్ళు వంటివా నేను ఒక్కళ్ళు అనేది నేను ఒక్కళ్ళు పడతాయి ఇంకా మొనలా నువ్వు ఇంత చక్కగా కానీ ఏ దేవుడు రాబెరా నన్ను ఒంటరి చేసినవా ఓ బాబా నాగమగుల సాయనులకు ఎంత చక్కదనం నీ రూపం చక్కదనం ఇంకా బాబా ఎంత చక్కగా నా నుండి ఏ దేవుడు రాబెరా అటువంటి భార్య మీదవడి రాజా సూర్యంద్ర మానాడు కలకల 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 కాకి శోకము తీసుకున్నాడు